లేవి. ఇప్పుడు ప్రియులారా, ఆసక్తికరమైన విషయం ఏంటంటే, నేను 2-3 మాటలు చెప్తాను వినండి ప్రియులారా. నూతన నిబంధన గ్రంథంలో పేతురు భక్తుడు ఏమని రాస్తాడంటే, దేవుడు మనల్ని తన సొత్తైన ప్రజలుగా ఏర్పాటు చేసుకొని మనల్ని లేవీయులుగాను రాజులైన యాజక సమూహముగాను తన సొత్తైన ప్రజగాను అని రాస్తాడు. లేవీయులుగా మారుస్తాడని రాస్తూ ఉన్నాడు. అసలు షిమ్యోన్ ఏం చేశాడు? లేవి కూడా అదే చేశాడు. షిమ్యోన్కి ఎంత కోపమో లేవికి కూడా అంతే కోపం. కానీ ఏదో జరిగింది ప్రియులారా, మధ్యలో జరిగిన విషయాన్ని నేను మీతో చెప్తాను ప్రియులారా. దానితో లేవి భవిష్యత్ అంతా మారిపోయింది ప్రియులారా. ఈ సంఘటన జరిగిన తర్వాత, ఏ సంఘటన? హామోరు, షిమ్యోను, ఆ తర్వాత అక్కడున్న పురుషులందరినీ చంపేసిన తర్వాత దాదాపు 430 సంవత్సరాల తర్వాత, ఈ 430 సంవత్సరాల తర్వాత ఏం జరిగిందనంటే ప్రియులారా, మోషే సినాయి పర్వతం మీదకి వెళ్ళి క్రిందికి వచ్చినప్పుడు, క్రింద అందరూ కూడా బంగారు దూడ చుట్టూ కూడా నాట్యం ఆడుతూ ఉన్నప్పుడు మోషే ఒక కేక వేశాడు ప్రియులారా. యెహోవా పక్షమున ఉన్న వారందరూ నా యుద్ధకు రండి అన్నాడు. అన్ని ట్రైబ్స్ 12 గోత్రాల వారు అక్కడ ఉన్నారు. మోషే వారి పాపాన్ని చూసి ఒక అల్టిమేటం ఇచ్చాడు. ఏమని ఇచ్చాడంటే, దేవుని పక్షాన ఉన్న వారందరూ ఒక వైపు రండి అని అన్నప్పుడు ఏం జరిగింది? లేవీయులందరూ అతని యుద్ధకు కూడి వచ్చారు. ఈ 11 గోత్రాలు ఎవరు రాలా, లేవీయులు మాత్రం నిర్ణయించుకొని వాళ్ళు వచ్చారు. మోషే కూడా లేవీయుడు. మోషే లేవి గోత్రానికి సంబంధించిన వాడు. బహుశా ఆ ఇంటిమసీ ఉండింది వీళ్ళకి. మిమ్మల్ని మీరు ఇప్పుడు ప్రతిష్ఠించుకోనండి, గాడ్ ఇస్ గోయింగ్ టు బ్లెస్ యూ. ఆఫ్టర్ హౌ లాంగ్ ప్రియులరా? ఎన్ని సంవత్సరాల తర్వాత అండి? 430 years. ఇన్ని ఇయర్స్ సఫర్ అయ్యారు ప్రియులరా. వారి కోపాన్ని బట్టి సఫర్ అయ్యారు. కానీ ఒక సీజన్ వచ్చింది, ఒక టైం వచ్చింది. ఆ టైంలో వారు చేసిన ఒక మంచి నిర్ణయాన్ని బట్టి ఇక వారి భవిష్యత్ అంతా కూడా మారిపోయింది. నీ జీవితంలో ఇంతవరకు నీ బలహీనతల వల్ల, నీ పాపం వల్ల నువ్వు నష్టపోయి ఉండవచ్చు. దాదాపుగా 430 సంవత్సరాలు, అంత సుదీర్ఘ కాలము వారు నష్టపోయారు ప్రియులారా. కానీ ఆ సమయంలో వారు చేసిన నిర్ణయం ద్వారా ఆ భవిష్యత్ అంతా మారిపోయినట్లుగా, నువ్వు చేసే ఒక మంచి నిర్ణయాన్ని బట్టి నీ జీవితం కూడా మారిపోగలదు. ప్రియులారా, ఒక మాట నేను చెప్తానండి, నా అబ్జర్వేషన్ చెప్తాను. నేను ఎలాగో నష్టపోతున్నాను, పాపంలో ఉన్నాను, పాపం చేస్తూ ఉన్నాను, ఎట్లాగా నా జీవితం బాగలేదు అని అనుకొని అలాగే కొనసాగబాకండి. యూ హ్యావ్ టు స్టాప్ ఇట్ సమ్వేర్. యూ హ్యావ్ టు స్టాప్ ఇట్. ప్రియులారా, డిడ్ యూ లిసన్ టు దిస్ వర్డ్ కాల్డ్ జనరేషనల్ కర్సెస్? తరతరాలుగా వచ్చే శాపాలు. చాలా విషయాలు తరతరాలుగా వస్తాయి ప్రియులారా. ఉదాహరణకు నేను చెప్తాను, 2-3 చెప్తాను ప్రియులారా. కొన్ని కుటుంబాలలో ప్రియులారా, వారి తల్లిదండ్రులకు, ఆ పైన ఉన్న వారికి రిపీటెడ్గా అబార్షన్స్ అవుతూ ఉంటాయి. వీళ్ళకు కూడా అవుతాయి. ఇట్స్ ఎ జనరేషనల్ కర్స్. నాకు తెలిసిన కుటుంబం ప్రియులారా, వారిలో ఆడపిల్లలు తప్ప మగపిల్లలు ఎవరు బతకరు. ఎవ్రీబడి డైస్. ఆల్ మేల్ చిల్డ్రన్, ఓన్లీ గర్ల్ చిల్డ్రన్ విల్ సర్వైవ్. దట్స్ ఎ జనరేషనల్ కర్స్. వాళ్ళ అవ్వకు అట్లే అయింది, తర్వాత వాళ్ళ అమ్మకు అట్లే అయింది, తర్వాత వాళ్ళ పిల్లలకు కూడా అట్లే అయింది. 3వ ఉదాహరణ ప్రియులారా, త్రాగుబోతులుగా, తిరుగుబోతులుగా ఉన్నటువంటి తల్లిదండ్రులు, వాళ్ళ పిల్లలు కూడా అలా తయారవుతారు ప్రియులారా. జనరేషనల్ కర్స్. నౌ ఐఎమ్ సేయింగ్ దిస్ వై, ఎందుకు చెప్తున్నాను ప్రియులారా? యూ కెన్ బ్రేక్ దట్. యూ కెన్ బ్రేక్ దట్ చైన్. నువ్వు ఆ చైన్ బ్రేక్ చేయగలవు. నువ్వు ఆ విధంగా ఉండాల్సిన అవసరం లేదు. ఎవరికో నీ తరములో క్యాన్సర్ ఉంది కాబట్టి నీకు రావాల్సిన అవసరం లేదు. ఎవరికో అనారోగ్యం ఉంది కాబట్టి అది నువ్వు ఆస్తిగా పుచ్చుకున్నాను అంటూ ఉంటారు కదా, ఈ అనారోగ్యాన్ని మా నాయన మాకు ఆస్తిగా ఇచ్చాడు. నో, యూ డోంట్ హ్యావ్ టు. You don't have to. You can break it in the name of Jesus. You can break it. ఎప్పుడు బ్రేక్ చేయగలవంటే, you stand for God. యెహోవా పక్షమున నువ్వు నిలబడాలి. యెహోవా పక్షమున వచ్చి, ఎవరు ఒప్పుకోకపోయినా, ఎవరు నాకు తోడుగా ఉన్నా లేకపోయినా, ఎవరు సపోర్ట్ చేసినా చేయకపోయినా కూడా, బట్ ఐ విల్ స్టాండ్ ఫర్ గాడ్. నేను నమ్మకంగా జీవిస్తాను, నమ్మకంగా ఉంటానని ఎప్పుడైతే నువ్వు నిర్ణయం చేస్తావో, నీ జీవితంలో జనరేషనల్ కర్సెస్ ఇక ఉండవు.